షాሎም చర్చ్. నా పేరు ప్రియా, మీ అందరికీ సుపరిచితమే. సో దేవుడు చేసిన మేలు పెద్దదైనా చిన్నదైనా మనం సాక్ష్యం ఇచ్చి ఆయన నామాన్ని ఘనపరచాలి. సో దాన్ని బట్టి నాకు గత వారంలో శాలరీ ఇంక్రిమెంట్ అయ్యింది. సో దాని గురించి దేవుని నామానికి స్తోత్రం చెప్తున్నాను. అయితే నేను సాక్ష్యం చెప్పాలి అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ నేను చేసింది ఏంటంటే, నా ఫస్ట్ శాలరీ అంటే నా ఫస్ట్ జాబ్ ఆఫర్ లెటర్ ఇప్పుడు వచ్చిన శాలరీ ఇంక్రిమెంట్ పక్కన పెట్టుకొని కంపేర్ చేసుకున్నాను. సో నా ఫస్ట్ జాబ్, అసలు నాకైతే జాబ్ కూడా రాదన్నారు మా కాలేజ్లో. ఎందుకంటే కనపడను కానీ నేను చాలా అల్లరి. కాలేజ్ బంక్ కొట్టేసి గేమ్స్ ఆడుకోవటం, లేదంటే ప్రొఫెసర్లు నచ్చుకో, సబ్జెక్టులు నచ్చుకో, ఎప్పుడు ప్రిన్సిపల్ రూమ్ చుట్టూరు తిరగటం, కాలేజ్లో యాన్యువల్ డే కానీ ఫెస్ట్ కానీ సెమినార్స్ కానీ అరేంజ్ చేయటం, ఎప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసే. సో మా ప్రొఫెసర్స్ నీకైతే జన్మలో జాబ్ రాదు అని చెప్పారు. అలాంటిది ఏదో మా ప్రిన్సిపల్ సార్ కొంచెం దయదలిచి ఆయన నాకు అటెండెన్స్ కూడా ఆయనే యాడ్ చేశారు. యాక్చువల్ చెప్పాలంటే 50% లేకపోతే ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అలౌ చేయరు. నా అటెండెన్స్ పర్సంటేజ్ 47. సో ఆయనే మాట్లాడి నాకు ఎగ్జామ్స్ రాయిపించారు. ఏదో అట్లా చదువుకొని 60% తెచ్చుకున్నాను, పాస్ అయిపోయాను. కానీ నాకంటే చాలామందికి ఎక్కువ పర్సంటేజ్ ఉండింది. అయితే నేను కూడా అనుకున్నాను నాకు జాబ్ రాదని. ఆ టైం రెసిషన్ టైం కూడా, సో జాబ్స్ చాలా తక్కువ ఉండే. అట్లాంటి సిచ్యువేషన్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో నేను అసలు ఇంటర్వ్యూకే వెళ్ళలేదు, బయట తిరుగుతున్నాను ప్రిన్సిపల్ ఆఫీస్ చుట్టూరు. ఆయన లోపలికి పిలిచి, లేదమ్మా నువ్వు ఒక్కసారి ఇంటర్వ్యూ ఇవ్వు అన్నారు. నాకెవరిస్తారులేండి అనేసి నేను వెళ్ళిపోతుంటే, లేదు వెళ్ళు అన్నారు. ఆయన ప్రోత్సాహంతో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. 340 స్టూడెంట్స్లో ఉమెన్స్ కాలేజ్ అది 3 మెంబర్స్కి వచ్చింది, అందులో నేను. సో అట్లా మొదలైంది. ఈరోజు దేవుడు అంటే ఈ 17 ఇయర్స్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఈ 17 ఇయర్స్ దేవుడు నాతో పాటు నడిచారు. ఎన్నో స్ట్రగల్స్ త్రూ, లేకపోతే కార్పొరేట్ పాలిటిక్స్ త్రూ నన్ను బయటకు తీసుకొచ్చి సేఫ్గా ఉంచి, నాకు అర్థం అవ్వని కూడా నాకు అర్థమయ్యేటట్టు చేసి మంచి పొజిషన్స్ ఇస్తూ ఉండి, ఏదైతే సంవత్సరం అంతా కష్టపడితే నాకు వచ్చేది ఈరోజు నాకు నెలకే వస్తుంది. సో కానీ మంచి పొజిషన్ కానీ శాలరీ కానీ అది దేవుడే ఇచ్చారు. సో నేను సాక్ష్యం చెప్దామని బైబిల్ చదువుతున్నప్పుడు నేను ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం చదివాను. అక్కడ ఏముంటుందంటే, ద లార్డ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ హీ ప్రాస్పర్డ్. అది నేను ఎట్లా చదివానంటే, ద లార్డ్ ఈజ్ విత్ ప్రియా అండ్ షీ ప్రాస్పర్డ్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.